బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ జిల్లా బీఆర్ఎస్లో ముసలం నెలకొంది. మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమునపై అవిశ్వాసానికి మెజార్టీ కౌన్సిలర్లు రంగం సిద్ధం చేశారు. 13 మంది కౌన్సిలర్లు భువనగిరిలోని వివేరా హోటల్లో కౌన్సిలర్ బడా పద్మ నాయకత్వాన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరో 5 చైర్పర్సన్స్ పోకల జమునతో కలిసి ఉన్నట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి చైర్పర్సన్ను దించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. జనగామ మున్సిపాలిటీలో 30 మంది కౌన్సిలర్లు ఉండగా బీఆర్ఎస్కు 18 మంది ఉన్నారు. అందులోనే స్వతంత్రంగా గెలిచి బీఆర్ఎస్లో చేరిన వారితో పాటు కాంగ్రెస్ నుంచి గెలిచి చేరిన వారు ఉన్నారు. 13 మంది కౌన్సిలర్లు బండ పద్మ ఆధ్వర్యంలో భువనగిరికి చేరుకుని ప్రత్యేక సమావేశం నిర్వహించగా ఇక మరో 5 మాత్రం చైర్పర్సన్ వద్దని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జనగామ జిల్లా బీఆర్ఎస్లో ముసలం నెలకొంది. మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమునపై అవిశ్వాసానికి మెజార్టీ కౌన్సిలర్లు రంగం సిద్ధం చేశారు. 13 మంది కౌన్సిలర్లు భువనగిరిలోని వివేరా హోటల్లో కౌన్సిలర్ బండా పద్మ నాయకత్వాన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇక మరో 5 చైర్పర్సన్ పోకల జమునతో కలిసి ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. రాజశేఖర్, జనగాం జిల్లాలో క్యాంపు రాజకీయాలు అయితే రసవత్తరంగా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కౌన్సిలర్లు మాత్రం అసంతృప్తి ఒక్కసారిగా బయటపడుతుందని కూడా చెప్పవచ్చు. అయితే ఇటు ఏదైతే జనగాం జిల్లాకు సంబంధించి కూడా చైర్పర్సన్ పోకల జమునపై కూడా సొంత పార్టీ నేతలు అవిశ్వాసానికి అయితే సిద్ధమయ్యారని కూడా చెప్పవచ్చు. తమకు సరైన గౌరవం లేదంటూ కూడా కౌన్సిలర్లు అయితే తీవ్ర స్థాయిలో కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ కాలనీలో అభివృద్ధి పనులు కూడా జరగడం లేదు. ఇటు చైర్మన్పై అయితే అసంతృప్తిగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే ఇటు 19వ వార్డు కౌన్సిలర్ బండ పద్మతో కలిసి ఇటు మిగతా కౌన్సిలర్లు కూడా క్యాంపు రాజకీయాలు అయితే చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే మొత్తంగా మొదట కౌన్సిలర్లతో కూడా బండ పద్మ ఒకే దేవాలయంలో ప్రమాణం చేయించుకున్న ఫోటోలు అయితే ఇటు కౌన్సిలర్ అయితే లీక్ చేశారు. ఇటు ఆమెకు ఇతర పార్టీల కౌన్సిలర్లు సంబంధించి కూడా మద్దతు సైతం ఉందంటూ కూడా ప్రచారం జోరుగా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంతో జనగాం జిల్లాలో ఒక్కసారిగా ఇటు రాజకీయాలు అయితే మరింత హీట్ ఎక్కాయని కూడా చెప్పవచ్చు. అయితే బండ పద్మ ఇప్పటికే 2 సార్లు మున్సిపల్ చైర్మన్ సీటుని కూడా ఆశించి భంగపడ్డారు. అయితే జనగాం మున్సిపాలిటీలో కూడా మొత్తం 30 వార్డులు ఉండగా ఇటు బండ పద్మ అయితే క్యాంపులో 13 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు అయితే ఉన్నట్టు కూడా అయితే సమాచారం అందుతుంది. ముఖ్యంగా మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం చైర్పర్సన్ గా కొనసాగుతున్న సభ్యులపై కూడా అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టాలంటే కనీసం 3 ఏళ్లు పూర్తి చేసుకోవాలనే నిబంధనలు ఉన్న నేపథ్యంలో కూడా గతేడాది మంత్రి కేటీఆర్ కూడా 3 ఏళ్ల పదవి కాలాన్ని కూడా 4 ఏళ్లు పొడిగిస్తూ కూడా ఒక చట్టాన్ని సవరణ చేసి కూడా అసెంబ్లీలో ఆమోదించారు. అయితే ప్రస్తుతం మున్సిపల్ చట్టం సవరణ బిల్లుకు కూడా గవర్నర్ అయితే ఆమోదం తెలకపోవడంతో అది పెండింగ్ లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే జనరల్ బడ్జెట్ చైర్పర్సన్ పదవి కాలం 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో అవిశ్వాసంపై రోజుకైతే ఒక చర్చ అయితే తీవ్రవంతం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు ఏదైతే ఇటు క్యాంపుకు సంబంధించి కూడా ఇటు హన్మకొండ జిల్లాలో ఉన్న అర్త హోటల్లో కూడా ఇటు కౌన్సిలర్లు అయితే ఇటు ఎవరికి తెలియకుండా కూడా ఇక్కడ వచ్చి కూడా ఒక సమావేశం అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కౌన్సిలర్లతో ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఇటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కావచ్చు, ఇటు మంత్రి సత్యవతి రాథోడ్, ఇటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇటు కౌన్సిలర్లను అయితే బుద్ధగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇటు జనగాం జిల్లా ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కూడా ఇటు కౌన్సిలర్లను బుద్ధగించేందుకు కూడా వీరి దగ్గరికి వస్తున్నట్టు కూడా సమాచారం అయితే అందుతుంది. మొత్తంగా ఏదైతే ఇటు అవిశ్వాస తీర్మానం పెట్టాలని అయితే కౌన్సిలర్లు అయితే తీవ్రంగా ఇటు క్యాంపు రాజకీయాలు అయితే చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా వీరందరినీ కూడా బుద్ధగించేందుకైతే ఇటు జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కావచ్చు, ఇటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఇటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాత్రం ఈ కౌన్సిలర్ అందరినీ కూడా బుద్ధగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరికృష్ణ. మరి పక్కన